బంగారే శర్మ గారు నమస్తే అండి. అమ్మ వాసుదేవ. ఈ రోజు సీఎం కేసీఆర్ ఢిల్లీలో హోమాలు యాగ కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ రోజు ప్రస్తుతం అయితే గణపతి హోమం జరుగుతుంది. ముందుగా గణపతి హోమం గురించి మాట్లాడుకుందాం బంగారే శర్మ గారు. గణపతి హోమం విశిష్టత ఏంటి? దీని పూజా విధానం ఎలా ఉంటుంది? అమ్మ, ఈ ప్రపంచంలో ఏ కార్యక్రమం చేసినా ఆదౌ పూజ్యో గణాధిప అంటారు. వినాయకుణ్ణి పూజించి గాని ఇంకా ఎవరిని పూజించడానికి లేదు. పరమేశ్వరుణ్ణి పూజించాలైనా, ఆయన తల్లిగారైనటువంటి అమ్మవారిని పూజించాలన్నా, ఎవరిని పూజించాలన్నా ముందు గణపతి ప్రధానం. అందుకనే ప్రప్రథమంగా చక్కగా కొలతలతో యజ్ఞశాలలు మొత్తం నిర్మించుకొని, ఆ యజ్ఞశాలలు అన్ని కూడా పరిశుభ్రంగా ఆ పేడతోటి అలికి అంతా శుభ్రం చేసి, దానికి అవసరమైనటువంటి విధానంలో కుండాలన్నీ నిర్మించి, అక్కడ పుణ్యవాచనము గణపతి పూజ చేసిన తర్వాత గాని గణపతికి యజ్ఞము అనేటటువంటిది ఆరంభం చేయకూడదు. కాబట్టి ముందు అన్ని రకాలైనటువంటి శుద్ధి ఏర్పాటు చేసుకొని, మనం చేయబోయేటటువంటి అమ్మవారు మనకు అన్ని రకాలైనటువంటి ఫలితాలు ఇవ్వాలి అంటే ఏ విగ్రహము మనకి ఆవిడికి మధ్యలో రాకూడదు. ఆవిడ పరిపూర్ణమైనటువంటి ఆ ఆశీస్సులు అన్ని కూడా అందించాలి అంటే ఖచ్చితంగా మనం అందరము కూడా ఆ గణపతిని ఆరాధిస్తే మధ్యలో వచ్చే విఘ్నాలు పోతాయి. కాబట్టి ముందు గణపతిని తీసుకురావాలి. ఇంకొక విశేషం ఏమిటి అంటే, కలౌ చండీ హనుమత్ వినాయక అని చెప్తారు. కలియుగంలో ఎవరిని పూజించాలండి అనే ప్రశ్న వస్తే, కలియుగంలో చండీ అమ్మవారిని, విఘ్నేశ్వరుణ్ణి, అట్లాగే హనుమంతుణ్ణి పూజ చేయాలి. ఈ ముగ్గురు మనకు వచ్చేటటువంటి కష్టాలని తీసేసేటటువంటి వాళ్ళు అని మనకి ధర్మశాస్త్రాలన్నీ కూడా చక్కగా తెలియపరుస్తున్నాయి. కాబట్టి కలియుగంలో మనం ఏ కోరిక కోరుకున్నా, ఆ కోరికల్ని తీర్చాలన్నా, సర్వమానవాళి శుభంగా ఉండాలి అన్నా, చేయబోయేటటువంటి భవిష్యత్ కార్యక్రమాలకి వచ్చే విఘ్నాలన్నీ దూరం కావాలి అన్నా, అనుకున్న పనులన్నీ సఫలీకృతం కావాలి అనుకున్నా గణపతి హోమముతోటే మనం ఆరంభం చేయాలి. అందుకని మొట్టమొదట ఆ గణపతి పూజ చేసి పుణ్యహవాచనం అనేది చేసుకొని, అక్కడ గణపతికి మోదకాలతోటి ప్రత్యేకంగా స్వామివారికి హవనము అనేది చేస్తారు. ఆ హవనం చేయటం వల్ల విఘ్నాలన్నీ కూడా, మొత్తము ఏ విఘ్నాలు ఉంటాయో అవన్నీ కూడా దూరమై భవిష్యత్ అంతా సాఫీగా జాగ్రత్తగా అడుగులు ముందరికి వేస్తూ వెళ్తాం.